హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ నేను చామదుంప మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా చామదుంపల్ని ఉడికించుకొని ఫీలప్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. కూర కోసం ప్యాన్ పెట్టాను. ప్యాన్ హీట్ అయింది. అందులోకి ఆయిల్ వేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇందులోకి పోపు దినుసులు వేయట్లేదు. పోపు దినుసులు కావాలంటే వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు పోపు వేసుకోవచ్చు అండి. నేను వేయట్లేదు. సో ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుందాము. నేను ఫస్ట్ పసుపే వేసేస్తానండి. పసుపు, సాల్ట్ వేసేస్తాను అనమాట. నా అలవాటు అది. ఆనియన్స్ వేయగానే ఉప్పు కూడా వేసుకొని కొంచెం లైట్గా వేస్తున్నాను. చూసుకొని లాస్ట్లో వేసుకోవచ్చు తక్కువైతే. సో ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాస్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. ఫోర్ టమాటాస్, మీడియం సైజ్ టమాటాస్ తీసుకున్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట ఈ కూర. వేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయానండి. ముందు ఆనియన్ తర్వాత టమాటోస్ వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఇప్పుడు వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా చామదుంపలు, ఆ చామదుంపలు వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు. అప్పుడు బాగుంటుందన్నమాట మనకి కూర, టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం నచ్చగా ఉంటుంది కదా, అందుకని ఇలా ఫ్రై చేసుకున్నామంటే సూపర్ మంచిగా ఉంటుంది అనమాట. టేస్ట్ నార్మల్ అయిపోద్ది. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది కొంచెం 1/2 స్పూన్ వేసాను. అండ్ గరం మసాలా కూడా ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. అంతే అండి, మసాలాస్ ఇంకేం వేయట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పౌడరు, ఇంతే. వీటిలోకి సూపర్ ఉంటుంది. ఏ కూరలో కూడా పులుసులు చేసేటప్పుడు జీలకర్ర, మెంతులు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని వేసుకుంటే సూపర్ ఉంటుందన్నమాట. కారం నాకు ఎంత కావాలో అంత వేసుకుని, మీకు ఎంత కావాలో మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు. సో కరివేపాకు కూడా 2-3 రెమ్మలు వేసుకొని, ఫ్రెష్ కరివేపాకు మంచి అరోమా వస్తుంది. వేసుకొని బాగా అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి ఇది ఉడకాలి కదా, అందుకని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కొంచెమే తీసుకున్నాను వాటరు, ఎందుకంటే మనకి ఇది తొందరగా మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా నేను, అందుకని. ఫైనల్గా కసూరి మేతి తీసుకొని కొంచెం ఇలా మ్యాష్ చేసుకొని వేసేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. గుమ్మగుమ్మలాడిపోతుంది కూర అయితే. ఇప్పుడు సూపర్ ఉంది. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 8 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించేసుకుందాము. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ క్విక్గా రెడీ అయిపోయే మన చామదుంప మసాలా కర్రీ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము ఎలా వచ్చిందో. దగ్గరికి వచ్చేసింది, బాగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. అంతే అండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. వేడి అన్నంలో పెట్టుకొని తింటే కనుక సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వస్తాయి, మీరే చూడొచ్చు అన్నమాట. ఏమైనా కొత్తగా ఉంటే నాకు తెలియచేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.